स्वतंत्र भारत की स्वतंत्र भारत की सोनिया गांधी गारी नायकत्వం सोनिया गांधी गारी नायकत्వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం శర్మిల గారి నాయకత్వం కొంప గోవింద్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు ప్రతి ఏరియాలో కార్యక్రమం చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలో జెండా ఎగరవేసి మిగతా కార్యక్రమాల్లో వార్డు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు కూడా అన్ని ఏరియాల్లో కూడా జెండా వందనాలు చేయడానికి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, అలాగే మా పిసిసి అధ్యక్షురాలు శర్మిల గారు మొట్టమొదటిసారిగా ఈరోజు విజయవాడలో పార్టీ కార్యాలయం ఈరోజు జెండా ఎగరవేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న నాయకులు కూడా విజయవాడ వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి ఈరోజు అన్ని వార్డుల్లో కూడా విశాఖపట్నం సంబంధించిన అన్ని వార్డులు అన్ని నియోజకవర్గాలకు కూడా ఈ కార్యక్రమం చేయమనే. కాబట్టి ఈరోజు ముందుగా మొట్టమొదటిగా విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్లో చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా కంటిన్యూషన్గా ఫాలో అవ్వాలని ప్రతి ఒక్కరిని కోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఎవరు ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీలో తెలియజేస్తే వాళ్ళకే టికెట్లు వస్తాయి తప్ప ఏదో సొంత ప్రయోజనాల కోసం సొంత వాళ్ళు ఏదో లాబీలు చేసుకునే విధంగా చేస్తే మాత్రం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేనైతే సహించేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేసి మన శర్మిల మేడం గారిని ముఖ్యమంత్రి చేసి ఇవాళ 75వ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం భారతదేశం మొత్తం మీద మన రిపబ్లిక్ డే మేము జరుపుకుంటున్నామండి. అదేవిధంగా ఇవాళ విశాఖపట్నంలో మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మేము ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. అదేవిధంగా మేము నా పేరు హైదర్ అలీ సింకా ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున మేము ఈ ప్రోగ్రాం చేసుకొని మీ అందరికీ మా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగం అంటే మనకి ఆగస్టు 15 మనం ఇండిపెండెన్స్ డే చేసుకున్నా సరే మనకి అంటూ నిజంగా వచ్చిన స్వాతంత్రం అంటే ఈరోజే. ఎందుకంటే రాజ్యాంగం తయారు చేస్తుంది ఈరోజు. అంటే ఏంటి, సామాన్య ప్రజలకి అంటే మత కుల ఏమీ లేకుండా అందరికీ కూడా సమాన హక్కులు, బ్రతకడానికి గాలి పీల్చడానికైనా సరే స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్రం కదా అన్ని హక్కులు, అలాగే మహిళలకు కూడా ఓటు హక్కు, అలాగే అందరికీ కూడా అన్ని కులాలు మతాలు డబ్బు విద్య ఏమీ కాదు అందరికీ అన్ని హక్కులు ఇచ్చిన రోజు ఈ రోజు కనుక నిజంగా ఇది చాలా సంతోషమైన రోజు. నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను విశాఖ వాసులకి, స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం ఇచ్చింది ఈరోజు మనం అందరము స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల.